రోజు మొత్తంలో కొంచెం కూడా ఖాళీ లేకుండా ఇంత బిజీ అయిపోతామని చెప్పేసి అనుకోలేదు. మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి అంతవరకైతే ఏదో ఒకటి వంట వీడియో అన్నా తీసుకునేదాన్ని. ఇప్పుడైతే అసలు ఆ టైం కూడా దొరకట్లేదు. లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు చేసుకోవడమే సరిపోతా ఉంటుంది నాకైతే. ఈరోజు మా పాప లంచ్ బాక్స్‌లోకి రైస్, వంకాయ కర్రీ అయితే చేసేసాను. ఈరోజు స్నాక్స్ పెట్టడానికైతే ఏవి లేకపోతే చాకోస్ ఉంటే అవైతే పెట్టేసానన్నమాట. మా పాప లంచ్ రెడీ చేసిన తర్వాత మా పాపకి, మా బాబుకి అన్నం కూడా తినమని చెప్పేసాను. చూడండి వాళ్ళ తమ్ముడికి ఎంత ప్రేమగా అన్నం తినిపిస్తుందో. మా పాప పెడితేనే మా బాబుకి కూడా చాలా ఇష్టం. ఇప్పుడైతే మా పాప స్కూల్ టైం అయితే అయిపోయింది. మా పాపనైతే స్కూల్ కాడ దించిన తర్వాత మా తమ్ముడైతే ఎప్పటినుంచో ల్యాప్‌టాప్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాడన్నమాట. ఇంక దానికోసం అయితే ఎళ్ళాము. ల్యాప్‌టాప్ తీసుకోవడానికి కూడా వచ్చిన వెంటనే ఏం తీసుకోలేదు. ఈ ల్యాప్‌టాప్ చూడడానికి, చేయడానికి ఎంత కాస్ట్ మొత్తం తెలుసుకోవడానికి 2, 3 సార్లు ముందలే వచ్చేసి అన్ని కనుక్కొని అయితే ఎళ్ళామన్నమాట. తర్వాతే మాకు నచ్చిందైతే ఒకటైతే తీసేసుకున్నాము. అలాగే బ్యాంక్‌లో కొంచెం పనుంటే బ్యాంక్‌కి కూడా వెళ్ళాము. ఇంకా మా చెల్లికి ఫోన్ కూడా తీసుకొని ఇంక ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు మా పాపాలకైతే కొంచెం స్నాక్స్ అయితే తీసుకొచ్చాం. వాళ్ళైతే తినేసి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి. బండినైతే ఏ పార్ట్స్‌కి ఆ పార్ట్స్ అయితే పీకి పక్కనైతే పెడుతున్నాడు మా బుడ్డోడు. అసలు మార్నింగ్ ఎప్పుడవుతుందో, ఈవినింగ్ ఎప్పుడవుతుందో కూడా నాకే అర్థం కావట్లేదు. లైఫ్ అంతా బిజీగా అనిపిస్తుంది నాకైతే. మీరైతే లైక్ చేయండి. బాయ్.